హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను కొత్తగా బ్రాండ్ లాంచ్ చేయబోతున్నా. ఈ రోజు ఆ బ్రాండ్ ఏంటనే దాని గురించి మీతో చెప్దామని వీడియో చేస్తున్నా. ప్రొఫెషనల్ గా నేను ఒక వీడియో ఎడిటర్ని. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా జాబ్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు మనకు నచ్చపోయినా ఆ జాబ్ని మనం పని చేయాలి. వాళ్ళకి నచ్చపోయినా కానీ మన మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా ఏంటి, మనం ఒకళ్ళ మీద ఆధారపడి మనం చేస్తున్నంత సేపే నడుస్తుంది. ఓకే, ఒకసారి వన్స్ మనకు అది నచ్చకపోతే మనం బయటకు వచ్చేయాలి కదా. ఇప్పుడు నాకు ఇదే చాలా సార్లు ఎదురైంది. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాతకి నేను ఆలోచించా, అసలు ఎందుకు జాబ్ చేయటం, యూట్యూబ్ లో ఎంతమంది చేస్తున్నారు, మనం చేయలేమా అనే ఒక థాట్ తో నేను ఏం చేశా, చాలా మందిలో ఉన్న ఫియర్ అని నాకు కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ నా వాయిస్ నాకు నచ్చేది కాదు, నా వాయిస్ చూస్తే నాకు అంత అట్రాక్టివ్ అనిపించేది కాదు. మంచిగా ఏఐని యూజ్ చేసుకుని వాయిస్ ఓవర్ చేద్దాం అనే ప్లాన్ తో నేను ఛానల్ స్టార్ట్ చేద్దాను. మా మదర్కి చెప్పాను. మా మదర్ ఏమన్నారంటే, నువ్వు నీ వాయిస్ తోనే పెట్టి వీడియోస్, నీ వాయిస్ బాగుంటది, అది నీది నీకు తెలియట్లేదు అని చెప్పి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అదే భయంతో నేను స్టార్ట్ చేసుకుంటూ ఒక 30 వీడియోస్ చేశా. కానీ దాన్ని ఎవరు చూడకపోయేసరికి నాకు కొంచెం బాధగా అనిపించి, సడన్ గా ఒక రోజు ఇట్లా నిద్ర పట్టుకుని నేను ఆలోచించినప్పుడు, అసలు ఇంకో ఛానల్ ఒకసారి స్టార్ట్ చేద్దాం, ప్యారలల్ గా 2 రన్ చేద్దాం అని చెప్పేసి అనుకొని ఓకే ఆ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఇంకా మెల్లగా కంటెంట్ పోస్ట్ చేయడం చేశా. ఇక్కడ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరన్నా నన్ను చూసి బాడీ షేమింగ్ చేస్తారా అనేది నాకు బాగుండేది. మొత్తం నేను చేసిన వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది, ఇంతవరకు నాకు ఒకటి కూడా నా బాడీ షేమింగ్ సంబంధించిన నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా రాలేదు. అంటే ఇక్కడ మనం కంటెంట్ క్రియేట్ చేయడమే ముఖ్యం తప్ప మన రూపం ఎలా ఉంది ఇది అనేది మనకు మ్యాటరే కాదు. అసలు మనం చేసే రీసెర్చ్ మంచిగా ఉండి, మనం చేసే ప్రజెంటేషన్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్ వస్తారని అర్థమైంది. కానీ మనకంటూ ఇంకా కొత్తగా ఏదన్నా ఉండాలి, ఎందుకంటే ఎప్పుడు ఒకటే లెక్క బతకలేం కదా. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రీసెర్చ్ చేసి శారీ బిజినెస్ ఐడియా వచ్చింది. ఇందుకనే నేను మొన్న 2 సార్లు నేను పోయింది కూడా ఆ శారీ స్టాక్ తీసుకొద్దామని. ఖచ్చితంగా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా ఛానల్లో చూసారు కదా కంటెంట్, నేను ఏ విధంగా అయితే డీప్ రీసెర్చ్ అయితే ఏ విధంగా అయితే చేశానో, ఇప్పుడు దీనికి కూడా నేను గత 7-8 నెలల నుండి అదే రీసెర్చ్ చేస్తూ ఉన్నా. మొదటి అడుగు వేయడానికి నాకు చాలా టైం పట్టింది. మీరు దీన్ని ఇంకా పెద్ద అడుగుగా మారుస్తారని, నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి పోయి స్టాక్ తీసుకొచ్చా, ఎట్లా ఉంటుందని చూసా, చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చూపించా. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని నేను పాజిటివ్ వేలో తీసుకొని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి తీసుకొచ్చినాక, నేను లాస్ట్ టైం తీసుకొచ్చిన స్టాక్ చూస్తారు కదా, మీకు ఎప్పుడు చూపించాలని చెప్పేసి ఉంది. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నాకు ఈ థాట్ రావడానికి కారణం నేను చేసిన యూట్యూబ్ ఛానల్, నేను చేసిన వీడియోస్ కూడా కొంతమంది కామెంట్స్ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఆ కామెంట్స్ ఓపెన్ చేసి చదువుకుంటే ఇంకొక 100 వీడియో చేసి అంత బూస్ట్ ఇస్తుంది ఆ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను స్టార్ట్ చేసిన నెక్స్ట్ బిజినెస్ కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మన బ్రాండ్ ఏంటిది, దాని పేరేంటిది అనేది నేను నెక్స్ట్ వీడియో రివీల్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా గెస్ట్ చేయండి ఆ పేరేంటో. అన్నిట్లో ఫాలో అవుతుండండి, సోషల్ మీడియా అన్నిట్లో. బై బై ఫ్రెండ్స్.